డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్స్ అధ్యక్ష. మరి తగ్గినాయా పెరిగినాయా, ఏ రకంగా విద్యుత్ వచ్చింది, ఎందుకు వచ్చింది, అప్పులు కొత్తగా ఇవ్వాలి వీళ్ళు వచ్చినాక కనిపెట్టి చెప్పిన అప్పేం లేదు అధ్యక్ష. బట్టి గారు ఇక్కడి నుంచి అడిగితే నేను అక్కడి నుంచి 100 సార్లు చెప్పిన 90,000 కోట్లు పెట్టి మొత్తం డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ వ్యవస్థల్ని బలోపేతం చేసినాం, దాని ద్వారానే ఇవ్వగలుగుతున్నాం మాటను అక్కడి నుంచి వెళ్ళి చాలా సందర్భాలు చెప్పిన వారు కూడా ఇక్కడి నుంచి అడిగారు. ఇవాళ జరుగుతున్న చర్చలేమి కొత్తగా ఇవాళ జరిగినాయి కావా అధ్యక్ష. ఆ రోజు మొదటి టర్మ్లో బట్టి గారు కావచ్చు, జాన్ రెడ్డి గారు కావచ్చు, రెండవ టర్మ్లో బట్టి గారు కావచ్చు, శ్రీధరబాబు గారు కావచ్చు, వీటన్నిటిపైన చర్చ చేసిండ్రు. ఆనాడు మేము ఇచ్చిన సమాధానాలు కూడా అసెంబ్లీ రికార్డులో ఉన్నాయి అధ్యక్ష. కానీ ఇవాళ మేము ఏందో మాట్లాడి మసిమసి మారకాయ చేస్తామని అనుకుంటే సాధ్యం కాదు. ప్రజల దృష్టిలో ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా. కన్జ్యూమర్స్కు సంబంధించిన డేటా కూడా అధ్యక్ష. అగ్రికల్చర్ సర్వీసులు ఆనాడు 19 లక్షలు ఉన్నాయి, ఇవాళ 28 లక్షలు అయినాయి అధ్యక్ష. టోటల్ సర్వీసెస్ ఆనాడు 1,11,00,000 ఉంటే ఇవాళ 1,83,00,000 అయినాయి అధ్యక్ష. దీని కొరకే విద్యుత్ సంస్థలు అప్పులు చేసినాయి తప్ప మరి ఎట్లా చేస్తారు అధ్యక్ష. వీరు కూడా కాంట్రాక్టర్లు ఉన్నారు, చాలామంది చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహించేటోళ్ళు ఉన్నారు, మంత్రివర్గంలో కూడా ఉన్నారు అధ్యక్ష. మా చేతికి వచ్చిన నాడే 24,000 కోట్ల అప్పుతో వచ్చింది అధ్యక్ష విద్యుత్ రంగం. మరి తెల్లారి ఈ ట్రాన్స్ఫార్మర్లన్నీ పెట్టాలంటే ఏమన్నా మంత్రాలు వేస్తే అయ్యేది ఉండేనా అధ్యక్ష? మంత్రాలతో అభివృద్ధి జరుగుద్దా? మంత్రాలతో లైన్లు నిర్మాణం అవుతాయా, సబ్స్టేషన్లు నిర్మాణం అవుతాయా, జనరేటింగ్ స్టేషన్లు నిర్మాణం అవుతాయా? మరి ఆడికెళ్ళి తెచ్చి కడతారు? తప్పకుండా అప్పే తెచ్చి కట్టాలి, దాన్ని సంపాదించాలి, తీర్చాలి. రాష్ట్రానికి చేసిన అప్పు కావచ్చు, విద్యుత్ సంస్థలు కార్పొరేషన్లు చేసిన అప్పులనే కావచ్చు. ఇది చాలా స్పష్టమైన విషయం. బహిరంగంగా సీఎం గారు స్పష్టంగా చెప్పిండు, అవును అప్పు చేస్తున్నాం ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు, మాకు ఇచ్చిపోయినాడు, అప్పుతోనే ఇచ్చిపోయినారు, మేము ఇట్లా ప్రింట్ చేసేది ఉండేనా? మరి పైసలు ప్రింట్ చేస్తాయి ఏమన్నా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు? కేంద్రం ఎప్పుడైనా చేస్తుండొచ్చు, ఆర్థిక పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ఏదైనా మాన్యం వచ్చినప్పుడు ఏదైనా ప్రింట్ చేసి ఉండొచ్చు అదనంగా. కానీ ఆ అధికారం మనకు లేదు కదా, రాష్ట్రాలకి అప్పు తెచ్చుకోవడం తప్ప మార్గం లేదు కదా. ఇంత స్పష్టంగా ఉన్న విషయాన్ని కొత్తగా వీళ్ళు ఇప్పుడు కనిపెట్టినట్టు, ఆడేదో జరిగిపోతే వీళ్ళు దొరకబట్టినట్టు, కలుగు నుంచి బయటికి తెచ్చినట్టు ఎందుకు ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇది అధ్యక్ష దీనికి సంబంధించిన అభివృద్ధి సంబంధించింది. ఆ పెద్ద మనిషి ఏం చేసిండు, ఆ పెద్ద మనిషి కావాలని అవసరం లేదు అధ్యక్ష. వీళ్ళకి నిన్ననే చెప్పారు మా నాయకులు, మేమే ఎక్కువ ఇలా చెప్పడానికి. ఇక వీరు సబ్ క్రిటికల్ గురించి మాట్లాడినరు. సబ్ క్రిటికల్ గురించి అధ్యక్ష, సరే తెలియకపోతే తెలుసుకొని మాట్లాడితే తప్పలేదు అధ్యక్ష. ఎవరికైనా తెలియవు అన్ని విషయాలు, పుట్టగానే అన్ని విషయాలు ఎవరికైనా తెలియదు, ఒకటి తీసుకుంటుంటే తెలుస్తాయి. ఇప్పటికి సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మీద 100 సార్లు చెప్పినాం, అయినా అర్థం కాకనో ప్రజలు పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతోనే మళ్ళీ దాన్ని చర్చ చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతోని సూపర్ క్రిటికల్ ప్లాంట్లు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యేటప్పుడు 50%కు తగ్గించుకోవాలి ఉత్పత్తిని అని చెప్పి ఇచ్చిన మెమో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం, దాంతో ఇవాళ సూపర్ క్రిటికల్ కూడా సబ్ క్రిటికల్ అయిపోయింది అధ్యక్ష మొత్తం భారతదేశంలో. దీని విషయంలో ప్రజలకు పోవాలి సమాచారం. సబ్ క్రిటికల్లో కొద్దిగా బొగ్గు ఎక్కువ కాలుతుందని, సూపర్ క్రిటికల్లో తక్కువ కాలుతుందని, దాంతో పొల్యూషన్ తగ్గుతుందని లేదా పెరుగుతుందని ఈ టెక్నాలజీ వచ్చింది అధ్యక్ష. సూపర్ క్రిటికల్ ద్వారా కొంత తగ్గుతుంది. అప్పటి వరకు ప్రపంచంలో మొత్తం 2014 ముందు మొత్తం ప్రపంచం సబ్ క్రిటికలే. ఈ 800 మెగావాట్ల పైన ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చిన టెక్నాలజీని తయారు చేసిన తర్వాత దీనికి సూపర్ క్రిటికల్ అని పేరు పెట్టారు, దానికి సబ్ క్రిటికల్ పేరు పెట్టారు. అవాళ మన రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి కావచ్చు, ఏ ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో జరిగినాయన్నా నిర్మాణం అయినాయన్నా అన్నీ కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ అధ్యక్ష. మనం వచ్చే నాటికి ఉన్న కరెంటు ఇబ్బందుల్లో మనకి ఇబ్బందులు ఉండగా, ఇంతకుముందు వారు చెప్పారు జనాభా తక్కువనే ఎక్కువ ఇచ్చిండ్రు రేపు ప్రమాదం వస్తుందని. కాదు అధ్యక్ష, ఆ రోజు
యూటిలైజేషన్ ఎంత ఉందో చూసి దాని ప్రకారం ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రాంతంలో ఎంత యూటిలైజ్ అవుతుంది కరెంటు, అక్కడ ఎంత అవుతుందని చూసి దాని ప్రకారం కేంద్రం చట్టంలో పెట్టింది అధ్యక్ష. దాని ప్రకారం కూడా వీళ్ళ దోస్తు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలే మనకు. మొత్తం కేవలం కుట్రపూరితంగా సీలేరు ప్రాజెక్టు కొట్టేయడానికి 7 మండలాలు తీసుకున్నాడు అధ్యక్ష. ఆయన ముంపు కొరకే తీసుకుంటానని అనుకుంటే అంత అవసరం లేదు అధ్యక్ష. కేవలం సీలేరు కొట్టేయడం కూడా తీసుకున్నాడు ఆనాడు మేము అది కూడా చెప్పినాం. అంతేకాదు మనకు ఇవ్వాల్సిన షేరు ఆ రాష్ట్రం నుంచి ఇవ్వకపోగా మనం ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కుందామని ప్రయత్నం చేసినా వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించే పనిచేసినారు ఆనాడు. అటువంటి పరిస్థితులలో డిమాండ్ పెరుగుతుంది బాగా, ఎంత వీలైతే అంత తొందరగా మనం దాన్ని చేరుకోవాలి డిమాండ్ తగ్గట్టుగా అని చెప్పి ఆ రోజు బిహెచ్ఎల్ అధ్యక్ష, ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, బిహెచ్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ట్రాన్స్కో జెన్కో. ఒక ప్రభుత్వ రంగ సంస్థకి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మతలం ఉంది అని చెప్పేది అమాయకత్వమా, తెలివి తక్కువతనమా, లేదా మోసం చేయడానిక, ప్రజలు మోసగించడానిక? ఏముంటుంది దీంట్లో? ప్రభుత్వానికి ఏ రకంగా ఇంట్లో పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది? బిహెచ్ఎల్ నుంచి డబ్బులు తీసి లంచాలు ఇస్తారా అధ్యక్ష? చైర్మన్ గారు ఎవరికన్నా అవుతుందా? ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సాధ్యమవుతుందా? అయినా ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ మీద ఇచ్చుకోవచ్చు అని ఉంది అక్కడ, కేంద్రంలోనే అవకాశం ఉంది. గతంలో 100,000 జరిగినాయి అధ్యక్ష. ఇక్కడ ఈ సందర్భంగా ఇంకోటి గుర్తు చేయాలి. సేమ్ టైంలో ఇక్కడ తెలంగాణలో మనం బిహెచ్ఎల్కి ఇచ్చినాడే ఆంధ్రప్రదేశ్లో కూడా 2 పవర్ ప్లాంట్ల నిర్మాణం చేయడానికి పూనుకున్నారు. ఒకటి విజయవాడ దగ్గర, ఇంకొకటి కృష్ణపట్నంలో. విజయవాడ దగ్గర 800 మెగావాట్ల ఏదైతే వాళ్ళు నిర్మాణం చేయదలుచుకున్నారో ఆ ప్లాంటు 2007 కోట్లకు మిషనరీకి బిహెచ్ఎల్కి నామినేషన్ మీద ఇచ్చారు అధ్యక్ష. మిగతాది 2,500 కోట్లకు పైగా ఓపెన్ టెండర్లో పిలిచారు అధ్యక్ష. ఆనాడు మనం ఇచ్చిందేమో 3,800 కోట్లకు మన కొత్తగూడెం పవర్ ప్లాంటు, కానీ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఇచ్చిందేమో 4,700 కోట్లకు. అదేవిధంగా కృష్ణపట్నంలో ఇచ్చింది 5,000 చిల్లర కోట్లకు. మనకంటే ఒకటి 800 కోట్లు ఎక్కువ, ఇంకొకటి దాదాపు 1,150 కోట్లు ఎక్కువ. ఆనాటికి మన ముఖ్యమంత్రి గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇక్కడనే ఉన్నారు, ఎమ్మెల్యేగా ఇక్కడనే ఉన్నారు. అక్కడ ఆ పార్టీ నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఆ పార్టీ ప్రభుత్వం. మరి దీనివల్ల మనకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? మనం ఇచ్చింది 3,800 కోట్లకు, వాళ్ళు ఇచ్చింది ఒకటి 4,700కి, 4,600కి, ఇంకొకటి దాదాపుగా 5,000కి. ఒకటేమో 850 కోట్లు ఎక్కువ, ఒకటి 1,150 కోట్లు ఎక్కువ. అందులో కూడా 2,007 కోట్లకు ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి ఏమో బిహెచ్ఎల్కి నామినేషన్ మీదనే ఇచ్చిండ్రు. దిస్ ఈజ్ ఆన్ రికార్డ్, నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇంత స్పష్టంగా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ పవర్కి మనం ఆనాడు పే చేసింది ₹3.90. ఇవాళ ఎన్టీపీసీ నుంచి, రామగుండం ఎన్టీపీసీ నుంచి తీసుకుంటున్న దానికి నాకు తెలిసి ₹3.60, ₹5.60, 70 చెల్లిస్తున్నారు. ఇది నిజమా కాదా? విద్యుత్ శాఖ మంత్రి గారు చెప్పాలి సభకు. మనం ఆనాడు 10 ఏళ్ల కిందనే ₹3.90 తీసుకొస్తే ఇవాళ ఎన్టీపీసీకి మీరు చెల్లిస్తున్నది ₹5.60, 70 అని నాకు సమాచారం ఉంది. నేను నిజమా కాదా ఆర్థిక మంత్రి గారు సభకు చెప్పాలి. దానివల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా? అయినా అక్కడ ప్రభుత్వమే, ఇక్కడ ప్రభుత్వమే ఇచ్చింది, తీసుకున్నది. దీంట్లో ఏ మతలబులు ఉంటాయి అధ్యక్ష? మతలబుల సంగతి మీకెరక బాగా. బిహెచ్ఎల్కి ఇస్తే ఏం జరుగుద్ది, ఇంకోరికి ఇస్తే ఏం జరుగుద్ది? ఇవ్వండి. రేపు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్మించవలసి వచ్చిన మీరు అన్ని పవర్ ప్రాజెక్టులు కూడా బిహెచ్ఎల్కి ఇవ్వండి, మేము మద్దతు ఇస్తాం. ఇక్కడి నుంచి నామినేషన్ మీదనే ఇవ్వండి, మద్దతు ఇస్తాం. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా ఉత్తరం రాసినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి అధ్యక్ష. వారు మాట్లాడుతూ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ సభ్యులు, మీ నుంచి ఇంతవరకు స్పందన లేదు, ఎన్టీపీసీ వాళ్ళు అడుగుతున్నా మీరు సపోర్ట్ చేస్తలేరు,
మేము అధికారంలో ఏమో అధ్యక్ష, మీరున్నారు, మీరు ఇంకా ఎందుకు ఆ భావనకు వస్తలేనట్టున్నారు. 8 నెలలు అయింది, డేట్లు కూడా పెట్టిండ్రు కిషన్ రెడ్డి గారు, ఏ తారీఖు నాడు ఉత్తరాలు రాసినాం, 4 ఉత్తరాలు ఇప్పటికీ మీకు తీసుకునే ఉద్దేశం ఉందా లేదా అని. వాళ్ళు ఎందుకు వద్దంటారో దాంట్లో మతలబు ఉందో అధ్యక్ష, నేను తర్వాత చెప్తా ఆ విషయం కూడా. ఎందుకు రాస్తలేరో దాంట్లో ఉండే మతలబు తర్వాత చెప్తాం అధ్యక్ష, ఇందులో అవసరం లేదు అధ్యక్ష, అది కానీ అయిపోయినాక చెప్తాం అధ్యక్ష. మేము ఎందుకు వీళ్ళు మౌనంగా ఉంటున్నారు అధ్యక్ష? ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు చేసుకున్న అగ్రిమెంట్లలో ఏదో వెతుకుతామని, పక్క రాష్ట్రంలో ఉన్న మా బాస్ చేసింది కరెక్టే కానీ ఇక్కడ చేస్తే తప్పని, కానీ మనం 30 మందికి ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు